మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు శాసన మండలిలో నాకు తెలిసి శాసన మండలిలో ఇంతవరకు ఏ మంత్రి కూడా ఇట్లా తప్పుదోవ పట్టిస్తారనేసి ఎప్పుడు కూడా ఊహించలేదు. ముఖ్యంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు ముఖ్యంగా విద్యకు పెద్దపీట వేసిన దాఖలాలు మీకు అందరికీ తెలిసిందే. దాంట్లో భాగమే నాడు నేడు కావచ్చు, లేదంటే అమ్మఒడి కావచ్చు. ఈ అమ్మఒడికి సంబంధించి ఈరోజు శాసన మండలిలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీరు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారు, దాంతోపాటు సెంట్రల్ లెక్కలు ఎన్ని, దాంట్లో మీరు ఎన్ని ఇచ్చారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేసి ఈరోజు గౌరవ మంత్రి గారు అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత మా ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యాశాఖకు రూపురేఖలు మార్చేసినాం. కనీసం నారా లోకేష్ గారు బాగా చదువుకున్నారు, అది కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో మేము చాలామంది ఊహించాం. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు మేము తెచ్చిన పథకాలు కావచ్చు, లేదంటే నాడు నేడు కింద స్కూలోడు కావచ్చు, ఎంత ధ్వంసం అయ్యాయో మీకు అందరికీ తెలిసింది. ఈ అమ్మఒడి సంబంధించి నేను క్వశ్చన్ అడిగినప్పుడు గౌరవ మంత్రి గారికి నేను ఇదే చెప్పాను. అమ్మఒడి అనేది పథకం చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఆ పథకాన్ని తీసుకొచ్చి పేద తల్లిదండ్రులకు చేదోడు వాదోడు ఉండాలనేసి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చారు. కానీ మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్నారు, కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్నారు, ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా మీరు ప్రారంభించలేదు. దాంతో మేము పెట్టిన పథకాల పేరు మార్చి ఈరోజు మీరు అదే పథకాలు ఇస్తున్నారు. దానికి సంబంధించి మేము కులం మతం పార్టీలు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చినాము. కానీ ఈరోజు మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎంతమందికి పేద విద్యార్థులకు ఈ తల్లికి వందనం అంటే పేరు మార్చి తల్లికి వందనము ఇచ్చారని చెప్తే గౌరవ మంత్రి గారు సుమారుగా 66,57,508 మంది విద్యార్థులకు ఇచ్చాము అని చెప్పారు. కానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో 63,77,898 మందికే ఇచ్చారనేసి నేను అడగక 2,79,720 మందికి ఇంకా తల్లికి వందనం వెళ్ళలేదని చెప్తే దానికి గౌరవ మంత్రి గారు లేచి టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి, తొందరలో సార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. అదే నేపథ్యంలో UDISC అంటే సెంట్రల్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారనే లెక్కలు నేను అడగగా దానికి సమాధానమే చెప్పలేదు. ఈ UDISC లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 87,41,885 మంది విద్యార్థులు ఉంటే దాంట్లో వీళ్ళు ఇస్తున్న తల్లికి వందనం 63 లక్షలు అంటే సుమారుగా 20 లక్షల పైచులకు పేద తల్లులకు ఈ తల్లికి వందనం ఎగనామం పెట్టినారు. అదే భాగంలో పోయిన సంవత్సరం వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం కూడా ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఇంప్లిమెంటే చేయలేదు. ఈ విషయాలన్నీ అడిగితే గౌరవ మంత్రి గారు చాలా సింపుల్గా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, దీంట్లో ఇంకా ప్రాసెస్లు జరుగుతూ ఉన్నాయి, చాలామందికి రావాల్సినవి ఉన్నాయి, మేము ఇస్తామని చెప్తూ ఇదే నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులకు కేవలం 8,000 9,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి, 15,000 చాలామందికి రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కింద కొంతమంది కట్ చేసాం, దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ కొంతమంది కట్ చేసాం అని విరుద్ధంగా చెప్పడం జరిగింది. అదే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు స్కూల్ మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు కట్ చేస్తే జే ట్యాక్స్ అని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఎన్ ట్యాక్స్ కట్ చేస్తూ ఉందా, పీ ట్యాక్స్ కట్ చేస్తూ ఉందా, ఎల్ ట్యాక్స్ కట్ చేస్తుందా అనేసి ఈ మీడియా సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కేవలం ఎలక్షన్ల కోసం వాళ్ళకి నోటుకు వచ్చిన అపదాలని చెప్పి ఓట్లు వేయించుకొని మేము చేసిన పథకాల పేర్లు మార్చడమే కాకుండా అది కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము తెలుసు. కాబట్టి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం ఏంది, పేద బిడ్డలు
పేద తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవ్వాల్సిన లబ్ధి మీరు ఖచ్చితంగా ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా మీ ద్వారా కూటమి ప్రభుత్వం తెలియడం జరుగుతుంది. ఈరోజు మండలిలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి, మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎంత అప్పు చేసింది, ఈ చేసినటువంటి అప్పుని ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు అని అడిగినటువంటి తరుణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేచి ఇప్పటి వరకు అన్ని రికార్డ్స్ ప్రకారం 35,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది, 72,000 కోట్ల వరకు ఈ ప్రభుత్వం అప్పు చేయదలిచింది, కానీ ఇంతవరకు మేము తీసుకునేది ఇంతే అని చెప్పడం జరిగింది. ఇది ఎంత సత్యదూరం అంటే, మాకుండేటటువంటి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్కి సంబంధించి 1,33,000 కోట్లు అప్పు చేసి, బడ్జెటేతర అప్పులు 44,000 కోట్లు తీసుకొని, మరి రాజధాని నిర్మాణానికి 31,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు తీసుకోవడం జరుగుతోంది. ఇదంతా కలుపుకుంటే దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు కేవలం 15 నుంచి 16 నెలల లోపల వీళ్ళు చేస్తే, ఎవరిని శ్రీలంకగా మార్చినారు అనేటటువంటి వాదన ఈరోజు మేము అడగడం కాదు, ప్రజల్లో లేవనెత్తేటటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న సమయంలో కూడా అప్పుల్ని లిమిట్ చేస్తూ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ, సంక్షేమ పథకాల్ని ముందంజ వేస్తూ నడిపినటువంటి తరుణంలో రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తూ ఉన్నారు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు అని మాట్లాడినటువంటి ఇదే ప్రభుత్వం సంపద సృష్టించడం నాకు తెలుసు, నేను ఒక మోడర్న్ విజనరీ అని మాట్లాడినటువంటి మరి ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి సంపద సృష్టిస్తూ ఉన్నారు? మీరు సంపద నిజంగానే సృష్టించగలిగితే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు చేస్తూ ఉన్నారు అని అడిగితే ఎవరూ మాట్లాడలేనటువంటి వైనం, ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఏమన్నా అడిగితే షార్ట్ డిస్కషన్లో మీరు కరెక్ట్ ఫార్మాట్లో రండి, మేము దానికి ఆన్సర్ చేస్తామని చెప్పేటటువంటి పరిస్థితి. ఒకటే ఒక విషయం మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంతకుముందు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తున్న విధానానికి ఎక్కడా పొంతన లేదు. సంపద సృష్టించడం పక్కన పెడితే రాష్ట్రాన్ని దివాలా తీసి రాష్ట్రానికి ఉన్న అప్పుల శాతం విపరీతంగా పెంచేసి దీన్ని మరో బంగ్లాదేశ్ గానో నేపాల్ గానో చేసేస్తారేమో అనేటటువంటి భయంలో ఈరోజు తెలుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో, నేపాల్లో జరిగినటువంటి విధంగానే ఈ మెడికల్ కాలేజీల ఇష్యూ మీద ఏ రకంగా అయితే ప్రజలు తర్వాత విద్యార్థులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఈ తిరుగుబాటు మరింత తీవ్రవంతమై ఈ గవర్నమెంట్ని కూడా దింపేసేటటువంటి రోజు మరి దూరంలో లేదని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ ఫ్రమ్ బద్వేల్. ఈరోజు కౌన్సిల్లో జరిగినటువంటి చర్చల్లో ముఖ్యంగా మంత్రులు లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి గారు అనిత గారు, మరి విద్యుత్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మరి ఫైనాన్స్ మంత్రి గారు అడిగినటువంటి ప్రశ్నలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది. సమాధానాలు ఏ విధంగా కూడా సంతృప్తికరంగా కానీ లేక అది మరి వాస్తవానికి దగ్గరగా ఏమాత్రము లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ అతి ముఖ్యమైనటువంటి విషయం, విద్యార్థులకు మరి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యక్రమం, గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు వాళ్ళు తల్లికి వందనంగా మార్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఒక మాట మాట్లాడారు, మేము అమలు చేసేటువంటి కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం కాదు, మేము అమలు చేసేది తల్లికి వందనం. మీరు అమ్మఒడి కార్యక్రమం అని అన్నారు కాబట్టి అది మేము అమలు చేయడం లేదు అని అన్నారు. కానీ దీంట్లో ఉండేటువంటి కండిషన్స్ అన్నీ అడిగినప్పుడు ఏమంటే గత ప్రభుత్వంలోనే మీరు పెట్టారు ఇవన్నీ స్కీమ్స్ అని ఆయన చెప్పడం జరిగింది. సార్, గత ప్రభుత్వంలో చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా
అవి అమ్మఒడికి సంబంధించింది కదా, మరి మళ్ళీ మీరు ఎందుకు అవన్నీ ఉటంకిస్తున్నారు అంటే దానికి ఆయన సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు. ఇది 300 యూనిట్ల విద్యుత్తు కానీ లేకంటే 1000 స్క్వేర్ ఫీట్లు స్థలం కానీ ఇచ్చినటువంటి కండిషన్స్లో బేసిక్గా సమస్య ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 66 లక్షల మందికి పేద విద్యార్థులకి ఇదంతా కూడా అమ్మఒడి కార్యక్రమం జరిపితే ఇదంతా కూడా ఇప్పుడు తగ్గిపోయి కేవలం 50 లక్షల మందికి మాత్రమే మీరు ఇస్తున్నారు అన్నప్పుడు దానికి మరి సంతృప్తికరమైనటువంటి సమాధానం వారు చెప్పలేదు. నిజానికి 4-5 ప్రశ్నలు ఈరోజు వారిని అడగడం జరిగింది. ఇంకొక ప్రశ్న కూడా కడప జిల్లాకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. వారు అంటారు మీరు దానికి అనుమతులు తీసుకురాలేదు అని. చాలా వరకు ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినాక అనుమతులు అనేటివి 2 ఏళ్ళకైనా వస్తాయి, ఇమీడియట్గా ఏమి రావు ఎక్కడ కూడా. నిజానికి మనం ఆంధ్ర రాష్ట్రాన్ని కర్నూలులో మనం రాజధాని కట్టుకున్నప్పుడు భవనాలు ఎప్పుడు కట్టుకున్నాం? అద్దె భవనాల్లో ఉన్నాం. వారంటారు మీరు అద్దె భవనాల్లో ఉన్నారు, బిల్డింగులు కట్టలేదు అంటారు. మేము ఒక యూనివర్సిటీ తెచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఆ యూనివర్సిటీని పోగొట్టకుండా మీరు అన్నీ కూడా అనుమతులు తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు, ఆ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అంతా కూడా. అలాంటి విషయం దాని మీద వారిచ్చినటువంటి సమాధానాలు ఏ విధంగా కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఫైనాన్స్ మంత్రి గారు వారు మాట్లాడుతూ అయ్యా జిఎస్టీ దరిదాపు 8,000 కోట్ల రూపాయలు మీరు ఈ రేషనలైజేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి పోతుంది కదా, దాన్ని ఎలా రీకూప్ చేస్తారు? ఒక విధంగా మీరు ఇమ్మడి మొబ్బడిగా అప్పులు చేస్తున్నారు, రెండో విధంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం తగ్గుతూ ఉంది. మరి మిగతా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇదంతా కూడా ఈ కాంపెన్సేషన్ చేయాలి, రీకూప్ చేయాలి అన్నప్పుడు మేము అడగడం లేదండి. దానికి అంతేకాదు ఈ తగ్గించడానికి మేమే మోడీ గారికి మేమే దగ్గరుండి చెప్పి అసలు ఈ జిఎస్టీ రేషనలైజేషన్ చేసిందే మేము అన్నట్టుగా మరి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలి, వ్యయాన్ని తగ్గించుకోలేను అనకుండా. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆయనే చెప్పినారు, నిన్న కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన 5 సంవత్సరాల్లో 2,40,000 కోట్లు, కార్పొరేషన్కు ఇంకొక 1,20,000 కోట్లు, 3,60,000 కోట్ల రూపాయలు ఆయన కాలంలో ఇన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పు చేసినప్పుడు మీరేంది 1 సంవత్సరంలోనే 1.5 లక్షకు పైగా అప్పులు చేసినారు కదా అంటే అదంతా కరెక్ట్ కాదు, మీరు ప్రశ్న కరెక్ట్గా వేయండి, నేను సమాధానం చెప్తాను అంటారు ఫైనాన్స్ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు. కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి వాస్తవం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు తీసుకెళ్తారు, ఈ 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు అనేటువంటి విషయంలో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హోంమంత్రి గారు మాట్లాడుతూ నాకు చాలా కేసులు గత ప్రభుత్వంలో పెట్టారు, అక్రమ కేసులన్నీ, దానివల్ల మేము ఇబ్బందులు పడ్డాం, నా మీద కేసులు పెట్టారు అన్నట్టుగా మేడం చెప్తారు. కానీ నేను ఒకటే ఆమెను ప్రశ్నించేది, మీరు ఎంతమంది మీడియా మిత్రులను కానీ సాక్షి లాంటి ఒక విశిష్టమైన ఒక పత్రికను కానీ మీరు అనేక వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, మీడియా స్వతంత్రాన్ని ఏ విధంగా హరిస్తున్నారు అనేదానికి ఆమె సమాధానం చెప్పరు. ఆమె ఎంతమంది విలేకరుల మీద కేసులు పెట్టారు, సోషల్ మీడియా మీద ఎంతమంది కేసులు పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద
ఎంతమంది మీద కేసులు పెట్టినారు అంటే దానికి మరి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఆమె దగ్గర నుంచి రాలేదు. 4వ అతి ముఖ్య విషయం విద్యుత్ విషయంలో ఈరోజు మొత్తం మీద ఎన్ని 400 kV సబ్స్టేషన్స్, ఎన్ని 220 kV సబ్స్టేషన్స్, ఎన్ని 132 kV సబ్స్టేషన్స్, ఎన్ని 33 kV సబ్స్టేషన్స్ అని ఆయన ప్రశ్న సమాధానం ఇచ్చినారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాలంలో విద్యుత్ రంగంలో మరి పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి మరి కావాల్సినటువంటి మరి విద్యుత్తును, నాణ్యమైన విద్యుత్తును జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను నాణ్యమైన ప్రభుత్వం ఇస్తానని. ఇప్పటికి కూడా కొరత ఉంది. ఇప్పటికి కూడా పవర్ కట్లు, అవుటేజీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా కొత్తగా సబ్స్టేషన్లు మరి పెంచడం లేదు. మరి ఏ విధంగా ఇప్పుడే ఇంకా షార్ట్ డిస్కషన్ మనం ఇండస్ట్రియలైజేషన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి మీద ఒక లఘు చర్చ కూడా పెట్టినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిశ్రమలు తీసుకొస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇదంతా పరిశ్రమలు అందరికీ కూడా రానీయకుండా చేసినారు అనేటువంటి సత్యదూరమైనటువంటి మాట ప్రభుత్వం పెడతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత, మీరు జిల్లాల వారీగా ఎన్ని పరిశ్రమలను తీసుకొచ్చినారో మీరు చెప్పాలి. మీరు ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తీసుకొని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనో అనేది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు కూడా ఈ విధంగా ఈ ప్రశ్నల ద్వారా మరి ఒక ప్రతిపక్షంగా మేము సమాధానాలను రాబట్టడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇంతటితో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.